ధర్మాత్ములైన పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఒకానొకప్పుడు కామ్యకవనంలో ఉన్నారు. ఆ కామ్యకవనంలో ఉన్నప్పుడు తృణబిందు మహాముని యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి రోజులలో ఒకనాడు ద్రౌపదీదేవిని ధౌమ్యుడు అంటే పాండవుల యొక్క పురోహితుడు ధౌమ్యుని యొక్క సహాయాన్ని ఉంచి ఆమెని ఆశ్రమ ప్రాంగణంలో వదిలిపెట్టి పాండవులు 5గురు కూడా 4 దిక్కులకు వేటకు వెళ్ళారు. 5గురు 4 దిక్కులకు ఎలా పెడతారు అని అనుమానపడక్కర్లేదు. ధర్మరాజు గారు తూర్పు దిక్కుకి, భీముడు దక్షిణ దిక్కుకి, అర్జునుడు పశ్చిమానికి, నకుల సహదేవులు ఉత్తరానికి. కలిసి ఎలా పుట్టారో వాళ్ళు అలా కలిసే వెడుతూ ఉంటారు. అందుకని నకుల సహదేవులు ఉత్తర దిక్కుగా వెళ్ళారు. 4 దిక్కులకు 5గురు పాండవులు వేట కోసమని వెళ్ళారు. ఆహారాన్ని తీసుకొచ్చి ఇస్తే ద్రౌపదీదేవి పచనం చేస్తుంది. వీళ్ళు వెళ్ళినటువంటి సమయంలో అటుగా సైంధవుడు వెడుతున్నాడు. ఆయన వెళ్ళడానికి కారణం ఏమిటి అంటే సాల్వకన్యని వివాహం చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆయన బయలుదేరి వెడుతున్నాడు. సింధు సవ్వీర దేశములకు ఆయన అధిపతి, అపారమైనటువంటి ఐశ్వర్యము కలిగిన వాడు, సహజంగా రాజు కదా. అందుకని తనకి సంబంధించిన పరివారం అంతటితో వెడుతున్నాడు. వీరుడు సైంధవుండు జనవిశ్రుత శౌర్యుడు సాల్వకన్య నింపారగ పెండ్లియాడుటకునై ద్రుపదక్షితిపాల తనూజ నచ్చటన్. ఆయన చతురంగ బలాలు అనుగమిస్తుండగా బయలుదేరాడు. చతురంగ బలాలు అంటే గజములు, ఏనుగులు, అశ్వములు, గుర్రాలు, రథములు, 4వది పదాతి దళము అంటే పాదచారులై వెనక వెళ్ళేటటువంటి సైన్యం. 4 రకాలైనటువంటి సైన్యం తనని అనుగమించి వస్తూ ఉండగా మంచి పటాటోపంతో దుర్యోధనుడు ఘోషయాత్రకి ఎలా బయలుదేరాడో అలా బయలుదేరి ఆయన ఆ తృణబిందు మహాముని యొక్క ఆశ్రమ ప్రాంగణం మీదుగా వెడుతున్నాడు. ఎందుకు వెడుతున్నాడు అంటే నిజానికి పెళ్లి కొడుకై వెడుతున్నాడు. ఆయన సాల్వకన్యని చేపట్టాలి వివాహం కోసమని ఆయన బయలుదేరి ఆ మార్గంలోనే వెడుతున్నాడు. వెడుతూ ఆ తృణబిందు మహాముని యొక్క ఆశ్రమ ప్రాంగణంలో ప్రవేశద్వారం దగ్గర ఆ ఆశ్రమ ద్వారమునందు కాంచే ఆశ్రమ ద్వారం దగ్గర ద్రౌపదీదేవిని చూశాడు. ద్రుపదక్షితిపాల తనూజ నచ్చటన్. ద్రుపద మహారాజు గారి యొక్క కుమార్తె యాజ్ఞసేని, అగ్నిగుండం నుంచి ఆవిర్భవించినటువంటి మహాతల్లి, పరమపతివ్రతా శిరోమణి, అటువంటి ద్రౌపదీదేవిని చూశాడు. ఆమె సైంధవుడి కన్నుల గుండా చూసినప్పుడు ఎలా ఉన్నది వర్ణిస్తున్నారు. అది ఒక అద్భుతమైనటువంటి ప్రజ్ఞా విశేషం. తనంత తానుగా కవి వర్ణన చేస్తే ద్రౌపదీదేవి యొక్క బాహ్య సౌందర్యం కన్నా ఆమె అంతఃసౌందర్యాన్ని, పాతివ్రత్యాన్ని వర్ణిస్తారు. కానీ కథా గమనంలో సైంధవుని యొక్క చూపు, ఆ చూపు గుండా ఆయన యొక్క మనోభావ ప్రసరం, ఎటువంటి భావంతో చూస్తున్నాడు అన్నదాన్ని ఆవిష్కరించగలగడం కవి యొక్క రచన వైశిష్ట్యం. అందుకే నీలపయోదమండలము నిశ్చల నీల వెలుగంగ చేయుచున్ క్రాలెడువాలు క్రొమ్మెరుగు కైవడి తద్వనభూమి నెంతయున్ లాలిత దేహ కాంతి పటలంబున చేసి విలుంగ చేయు అబ్బాల వినీల కుంతల విభాసిని చూచి సవిస్మయాత్ముడై. అలా వెళ్ళిపోతున్నటువంటి సైంధవుడు, ఆయనకి జయద్రథుడు అని పేరు. కానీ తెలుగునాట ఆయనకి ఎక్కువగా సింధు దేశానికి రాజు కాబట్టి సైంధవుడు అన్న పేరే ప్రఖ్యాతి వహించి ఉంది. బహుశः సైంధవుడిలా అడ్డుపడ్డాడు అనబడేటటువంటి సామెత వలన ఆ పేరే స్థిరపడిపోయింది. కానీ జయద్రథుడిగా ఎక్కువగా వ్యవహరింపబడతాడు పురాణంలో. అటువంటి సైంధవుడు వెళ్ళిపోతూ చూసినటువంటి ద్రౌపదీదేవి ఎలా ఉన్నది అన్నది చెప్తున్నారు. నీలపయోద మండలము నిశ్చల లీల వెలుంగ చేయుచున్ క్రాలెడువాలు క్రొమ్మెరుగు కైవడి తద్వనభూమి నెంతయున్ లాలిత దేహ కాంతి పటలంబున చేసి విలుంగ చేయు అబ్బాల వినీల కుంతల విభాసిని చూచి సవిస్మయాత్ముడై. నల్లటి మబ్బు పట్టిందనుకోండి ఆకాశం అంతా, అదో సౌందర్యం. సాధారణంగా దేనికైనా ఏదైనా అడ్డొస్తే అంత అందంగా ఉండదు. కానీ ఆకాశంలో నల్ల
నల్లటి మబ్బులు దొంతర్లు దొంతర్లుగా పట్టాయనుకోండి, అదో గొప్ప అందం. కానీ నిజానికి ఆ నల్ల మబ్బులు ఒక్కటి వస్తే కాదు అందం. ఎప్పుడు అందము అంటే నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తటిల్లత సౌదామిని తళుక్కుని మెరుస్తుంది మెరుపుతీగ. అసలు నిజానికి ఆ మెరుపుతీగ కారణంగా నల్లమబ్బు సౌందర్యం కనపడుతుంది. పగటి పూట అనుకోండి, మెరుపుతీగలో ఆ కాంతిలో నల్లమబ్బు సౌందర్యాన్ని చూడడం సాధ్యం కాదు. కానీ చీకటి పడిన వేళ చల్లటి గాలి వస్తోందనుకోండి, ఓ ఆకాశం మబ్బు పట్టిందేమో అని బయటికి వచ్చి పైకి చూశారనుకోండి, యథాలాపంగా ఎలా కనపడుతుంది? మబ్బులు పట్టాయని కనపడదు. అది బాగా కనపడేటట్టుగా వెలుతురుందనుకోండి, అప్పుడు అందం ఉండదు. కానీ తళుక్కున అది కూడా ఏదో దీపం వెలిగినట్టు వెలగదు. ఆ మెరుపు తీగ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆకాశంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఏదో అల్లెత్రాడు ఎలా ఉంటుందో అలా ఒక్కసారి వెలుగుతుంది. ఆ వెలిగినప్పుడు ఊరు కూడా కనపడుతుంది. కానీ వెలుతురు కంటిని ఆకర్షిస్తుంది. కంటిని ఆకర్షిస్తుంది కాబట్టి మనం మెరుపు తీగ వంక చూస్తాం. కానీ మెరుపు తీగని చూడడంలో చిత్రం ఏమిటంటే నల్ల మబ్బుల కాంతి కూడా కనపడుతుంది, ఆ మబ్బుల సౌందర్యం కూడా కనపడుతుంది. ఇప్పుడు నిజానికి మబ్బుల సౌందర్యాన్ని మెరుపుతీగ ఇనుమడింపచేసిందా, మెరుపుతీగ సౌందర్యాన్ని మబ్బులు ఇనుమడింపచేశాయా అంటే రెండూ సౌందర్యవంతములే అయినా ఆ మెరుపుతీగ లేనినాడు మాత్రం మబ్బులకింత సౌందర్యం ఉందన్న విషయం ద్యోతకము కాదు. అడవిని చూసేటప్పటికి భయం వేస్తుంది ఎవరికైనా. కానీ నల్లటి మబ్బులున్న ఆకాశాన్ని మెరుపుతీగ ఎలా ఒక్కసారి ప్రకాశింపచేస్తుందో భయానికి పర్యాయపదమైనటువంటి ఆ అరణ్యంలో అందం కూడా ఉంది. అందం లేకపోవడం ఉండదు. ఎందుచేత అంటే అన్ని లతలు, అన్ని ఓషధులు, అంతంత పెద్ద పెద్ద వృక్షాలు, అనేకమైన మృగాలు, పక్షులు, వీటన్నిటితోటి సెలయేళ్లతోటి జలపాతాలతోటి బహుధా అందంగా ఉంటుంది అడవి. అడవి అందం కనపడాలి అంటే మెరుపుతీగతో సంబంధం ఉండదు. మెరుపుతీగ మెరిసినా అడవంతా కనపడుతుందండి అనకూడదు. కానీ ఎక్కడ తెచ్చారో ఉపమానం, నల్లమబ్బుల సౌందర్యం మెరుపుతీగ చేత ద్యోతకమైనట్టు అడవి అంతటికీ కూడా మెరుపుతీగ ఎలా నిలబడుతుందో, ఎంత గొప్పగా అందాన్నిస్తుందో మబ్బులకి, అలా అందమిస్తూ నిలబడిందిట. ఎవరు? ఆ బాల. ఎవరా బాల? ఆ బాల అండంలోనే ఆమె మహాపతివ్రత శిరోమణి ద్రౌపదీదేవి. ఆమె ఆ అడవిలో ఉండడం వల్ల అడవికి అందం వచ్చింది. అసలు న్యాయంగా అడవి భయానికి కారణం, అడవి అందానికి కారణం. అందమైన వాటన్నింటినీ ఏదో మన పట్ల కాస్త ఉదాసీన భావంతోటో ప్రేమ భావంతోటో కనపడ్డాయి కదా అని బాగా లోతుకెళ్ళి అనుభవించే ప్రయత్నం చేస్తే ప్రమాదకారకములు కూడా అవుతాయి. సముద్రం ఉంటుంది, ఎంతో గంభీరంగా ఉంటుంది. మీరు వెళ్ళి నిలబడ్డారనుకోండి, అలలతో వచ్చి కాళ్ళు కడుగుతుంది. నాకు ఇంత గౌరవం చేసింది, కాళ్ళు కడిగిందని లోపలికెళ్ళే ప్రయత్నం చేశారనుకోండి, ప్రాణం పోతుంది. అరణ్యం చాలా అందంగా కనపడింది మెరుపుతీగ సౌందర్యంలో ద్రౌపదీదేవి ఉన్న కారణం చేత. కానీ అదే అడవి భయహేతువు కూడా. ఆమె మహాపతివ్రత. ఆమె యొక్క గొప్పతనాన్ని మహాపతివ్రత అని ఆమె సౌందర్యాన్ని మీరు కీర్తించారనుకోండి, అది మీ అభ్యున్నతికి కారణం. మీ అన్న మాటలో నేను సైంధవుణ్ణి దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. కాదు, బాహ్యంలో ఆమె అందాన్ని ఒక్కదాన్నే చూసే ప్రయత్నం చేశారనుకోండి, అడవి క్రూర మృగాలకు ఎలా ఆవాసమో పైకి కనపడకుండా ఉంటాయి, కానీ అవసరమైనప్పుడు వస్తాయి. వెనక వేటకెళ్ళిన పాండవులు కూడా అలాగే వస్తారు. అప్పుడు అలా చూసినవాడు మిగిలే అవకాశం ఉండదు. కాబట్టి ఆ అడవినంతటినీ కూడా అందగింపచేస్తూ ద్రౌపదీదేవి అక్కడ నిలబడి ఉన్నది. అయితే కవి ఒక చమత్కారం చేశారు. ఇందులో ద్రౌపదీదేవి యొక్క వర్ణన ఏమీ చెయ్యలేదు. కానీ ఇందులో మీరు గమనించవలసింది ఏమిటి? సైంధవుడు చూస్తున్నాడు ఆవిడ నిలబడి ఉంది అని ఏదో ఒక సంఘటనగా వర్ణించట్లేదు. సైంధవుడు ఆమెని చూస్తుండగా ఆమె ఎలా చూడబడింది అన్నది కదా చెప్తున్నారు.
ఆమె శరీర అంగప్రత్యంగములను వేటిని వర్ణించలేదు. వర్ణించకుండా సంకేతాత్మకంగా ఒక మాట వేశారు. వినీలకుంతల విభాసిని చూచి సవిస్మయాత్ముడై. ఆమె యొక్క కేశభారం ఉన్నది. కేశభారము అంటే పెద్ద జడ, పెద్ద జుత్తు. దుశ్శాసనుడు మరణించే వరకు, అతని నెత్తురితో తడిసే వరకు ఆమె జుత్తు ముడి వేసుకోనంది కదా, అందుకని పెద్ద కేశభారం చల్లుకుని ఉంది. ఆమె కేశభారాన్ని చూశాడు. చూసినప్పుడు పవిత్రమైన దృష్టికోణంతో చూసి ఉంటే అది అభ్యున్నతి కారకం. అది అలా చూడకపోతే పతన కారణం. ఎందుచేత అంటే అమ్మవారి జుత్తుకి ఒక విశేషం ఉంది. ఎక్కడైనా సరే పతివ్రతామ తల్లులైనటువంటి ఎవరి కేశభారానికైనా అంతే శక్తి ఉంది. నా అభిప్రాయంలో అయితే ఏ స్త్రీ కేశభారానికైనా అదే శక్తి ఉంది. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్లిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే ఇదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు శంకరులు సౌందర్యలహరిలో. ఆ నల్లటి జుత్తు పవిత్రమైనటువంటి హృదయంతో చూస్తే నల్లటి చీకట్లని చీల్చివేస్తుంది, అజ్ఞానాన్ని తినేస్తుంది. అమ్మవారి జుత్తుకంత శక్తి ఉంది. ద్రౌపదీదేవి యొక్క కేశభారం వంక చూసినప్పుడు మహాతల్లి, మహాపతివ్రత, యాజ్ఞసేని అని ఒక నమస్కారం చేస్తే సైంధవుడు ఏమై ఉండేవాడు. కానీ అలా చూడలేదు సైంధవుడు. చూడలేదనడానికి ఎక్కడ చెప్పారు అలాగని? ఆ పద్యంలో ఉందా ఎక్కడైనా అలా చూడలేదు అని? అంటే కంటికి నదర కాంతి, ఆయనకి ఆమెలోని కాంతి, బాహ్యకాంతి కనపడుతోంది తప్ప ఆంతరకాంతి కనపట్టలేదనడానికి ఉదాహరణ అరణ్యాన్నంతటినీ కూడా ఉద్దీపింపచేసినటువంటి అందంగా ఆమె ఆయనకు కనపడింది. అంటే ఆయన సహేతుకంగా సద్భావంతో భక్తి పురస్సరంగా ఆమెని చూడలేదు అని చెప్పడానికి చెప్పకుండా చెబుతూ పద్యరచన చేయడం. అంటే ఒక నీచమైనటువంటి భావన ఆయన మనసులో ఉన్నది. అందుకని ద్రౌపదీదేవి అలా కనపడింది. ఎవరికి ఎలా కనపడింది అన్నదాన్ని బట్టి అవతల వారి పతనము ఉండదు, ఉద్ధరణ ఉండదు. కానీ చూసిన వాడి పతనం, ఉద్ధరణ ఉంటాయి. శీశుపావృక్షం కింద కూర్చున్నటువంటి సీతమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు రావణాసురుడు సీతమ్మని చూసినటువంటి దృష్టికోణం వేరు. అదే సీతమ్మని శిశుపావృక్షం మీద కూర్చుని చూస్తున్నటువంటి హనుమ యొక్క దృష్టికోణం వేరు. చూస్తున్నది ఇద్దరూ ఒకరినే చూస్తున్నారు. కానీ ఎలా చూడాలో అలా చూసి మాతృభావనతో చూసినటువంటి హనుమ చిరంజీవి అయ్యారు, భవిష్యత్ బ్రహ్మ అవుతున్నారు. చూడకూడని చూపు చూసిన రావణుడు 10 తలలు ఉన్నా తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయి అపకీర్తిని మూటకట్టుకున్నాడు. ఇప్పుడు చూడబడిన వస్తువుది ప్రజ్ఞ, చూసినటువంటి దృష్టి కోణంది ప్రజ్ఞ. అంటే నువ్వు ఎలా చూస్తున్నావన్న దాన్ని బట్టి, అంటే కంటిది కాదు దోషం, మనసుది దోషం. మనసు ఎలా భావన చేస్తూ చూస్తోంది అన్నదాన్ని బట్టి నీ ఉద్ధరణ కానీ పతనం కానీ ఆధారపడి ఉన్నాయి. అంటే చూడడం గొప్ప కాదు, చూడడంలో ఆంతర ప్రజ్ఞది గొప్ప. అందుకే గీతలో ఒక మాట అంటాడు గీతాచార్యుడు, మమ తేజోంశ సంభవం అంటాడు. లోకంలో ఎక్కడైనా ఏదైనా మన కంటికి ఇంకొకడి కంటికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నా కంటికి చాలా అందంగా కనపడింది అనుకోండి, చాలా అందంగా ఉంది అని నా మనసులో భావన చేస్తే మనసుకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే అది నాదైతే బాగుండును, నేను అనుభవిస్తే బాగుండును అన్న భావన కలుగుతుంది. అది ఈశ్వరాంశ, అది ఆ పరదేవత యొక్క సౌందర్యం. నేను ఏ కామాక్షి పరదేవతని ప్రతిరోజు మూకశంకరుల యొక్క శ్లోకంతో ప్రార్థన చేస్తానో ఆ పరదేవత నా కన్నుల ముందు ఇవాళ ఇలా కూర్చుంది ఎదురుగుండా అని నేను భావన చేశాను అనుకోండి, మమ తేజోంశ సంభవం, అది పరదేవత యొక్క సౌందర్యం, ఆమె కాంతి నా కన్నుల ముందు ఇలా దర్శనమిస్తోంది అనుకుంటే నాకు ఉద్ధరణ. అటు చూసినా నా కన్నులే, ఇలా చూసినా నా కన్నులే. చూసిన కన్నులకు దోషం లేదు, చూసినప్పుడు భావనని ప్రచోదనం చేసిన మనసు మాత్రం బంధమోక్షములకు కారణమవుతుంది. అందుకే అదే గీతాచార్యుడు ఒక మాట అంటాడు, మనోహిహేతు
మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనసే బంధమోక్షములకు కారణమవుతోంది. ఏ దృష్టికోణంతో చూస్తున్నాడో అది పతనం వైపుకి తీసుకెళ్ళగలదు, ఉద్ధరణ వైపుకి తీసుకెళ్ళగలదు. అంటే ఇక నేను వేరే చెప్పాలా? జారుడు మెట్ల మీద నిలబడ్డాడు ఇప్పుడు సైంధవుడు, అంటే ప్రమాదాన్ని కౌగిలించుకోబోతున్నాడు. కాబట్టి అటువంటి తల్లిని, ఆ ద్రౌపదీదేవిని చూశాడు. చూసి రథాన్ని ఆపాడు. ఎవరు? వివాహితుడు. ఇత పూర్వం ఆయనకి భార్య ఉంది, ఎవరో కాదు, సాక్షాత్తుగా దుర్యోధనుడి యొక్క చెల్లెలైనటువంటి దుస్సల, అంటే 9 కౌరవుల యొక్క చెల్లెలు దుస్సల సైంధవుడి యొక్క భార్య. ఆమెతో సంతోషంలో తృప్తిని పొందలేనివాడు ఇప్పుడు వేరొక కన్యని స్వీకరించడానికి, సాల్వకన్యని స్వీకరించడానికి వెడుతున్నాడు. రాజులకు అది దక్షిణ నాయకత్వం కదండి, అందులో అంత దోషం పట్టడానికి ఏముంది అంటే, దక్షిణ నాయకత్వం ఉన్నటువంటి ఇక్ష్వాకు వంశంలోనే పుట్టిన రామచంద్రమూర్తి ఏకపత్ని వ్రతుడై బ్రతకలేదా? సమాజానికి మార్గదర్శకుడు కాలేదా? అది మనసుని బట్టి ఉంటుంది. సాల్వకన్యని వివాహం చేసుకోవడానికి వెడుతున్నాడు. సాల్వకన్యని వివాహం చేసుకోవడానికి వెడుతున్నవాడు ఇత పూర్వం ఒక భార్య ఉన్నవాడికి దిక్కుమాలిన బుద్ధి ఎందుకు పుట్టాలి? ఆమె ఎవరు? తనకి చెల్లెలితో సమానం. ఎందుచేత? దుస్సల భర్త తాను. కౌరవులకు ఆమె చెల్లెలైతే పాండవులకు కూడా ఆమె ఏమవుతుంది? చెల్లెలవుతుంది. చెల్లెలి భర్త పాండవులకు బావగారు. పాండవులకు బావగారైతే పాండవ పత్ని ద్రౌపదికి ఆయన ఏమవుతాడు? అన్నయ్య అవుతాడు. అన్నయ్య చెల్లెలి వంక చూసినప్పుడు 2 కారణముల చేత ఆయన మనసు కదిలిపోవాలి వేరొక రకంగా. ఎందుకు కదిలిపోవాలి? ఒకటి, నా చెల్లెలు. అలా అనిపించగానే ఆగి ఒకసారి కుశలం అడుగుతాను. 2, ఆమె సంతోషంగా లేదు. ఆమె అంతటి మహాతల్లి, యాజ్ఞసేని, ద్రుపద మహారాజు గారి కూతురు, పాండవుల ఇల్లాలు, పరమధర్మానికి కట్టుబడి మహాపతివ్రతయై అక్కరలేని అరణ్యవాసాన్ని నెత్తికెత్తుకుని వాళ్ళ యోగక్షేమాలు చూడ్డానికి అరణ్యానికి వచ్చింది. భర్తలు వేటకు వెడితే ఆశ్రమంలో ఉంది. అమ్మా, ఇన్ని కష్టాలా చిల్లి, ఇంత కష్టపడుతున్నావా అనగానే అన్నా అన్నవాడి మనసు ఎలా కదలాలి? అప్పుడు ఆమెలోని అందం కనపడుతుందా? ఆమె పడుతున్న బాధ కనపడుతుందా? అది కనపడకపోవడం సైంధవుడు చేస్తున్న దోషం. అలా చెప్పరు, ధృవపరచరు, ఎక్కడా ఏ ధృవపత్రాలు ఇవ్వరు. కానీ కవిత్వంలో ఆవిష్కరించడం ప్రజ్ఞ. అంటే అన్యాపదేశంగా భారతం చదువుకుంటున్న వాడికి, భారతం వింటున్న వాడికి దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ ఒక సందేశం అందుతోంది. నీ మనసు సంస్కరింపబడని నాడు నీవు పతనము వైపుకి వెడతావు తప్ప ఏ కోర్కెని కూడా అనంతమైన అనుభవము చేత నువ్వు సంతృప్తిని పొందలేవు. నేను అన్నమాట మీరు అర్థం చేసుకుని ఉంటారు. అంతకన్నా నేను ఇంకొంచెం కిందకొచ్చి ఒక ఉదాహరణ చూపించాలి అంటే పరమ పవిత్రంగా ఒక్క మాట అనగలను. కోర్కెలు అనేటటువంటి అగ్నిహోత్రం రగిలిపోతుంటే నీళ్లు పోస్తే ఆరుతుందేమో కానీ నీళ్లలాగే ఉంది కదా అని కరిగిన నెయ్యి పోస్తే మాత్రం ఆరదు. ఆ దృష్టికోణం చేత కాకపోతే దుస్సలున్న సాల్వకన్య కావలసి వస్తుంది. సాల్వకన్యని పెళ్లి చేసుకోవడానికి వెడుతున్న మార్గంలో కనపడిన చెల్లెల్ని కూడా అందమే చూడగలిగిన దుర్బుద్ధి కలుగుతుంది. నీ మనసుని సంస్కరించుకోనప్పుడు పతనహేతు అవుతుంది సుమా. పరమ జాగ్రత్త. అది అన్యాపదేశమైన సందేశం సమాజానికి. కాబట్టి ఆయన ఆగాడు. ఆగి మొదట వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే, ఈమె యక్షజాతి కన్యయా, దేవతా కన్యయా, పన్నగజాతి కన్యయా? ఒక్కనాటికి కాదు. ఎందుచేత అంటే ఇంత గొప్ప అందం వాళ్ళలో ఎక్కడుంటుంది? ఈమె ఖచ్చితంగా మనుష్య జాతికి సంబంధించినటువంటి స్త్రీ. కాబట్టి వెంటనే ఆమె యందు మరులుగొన్నాడు. మరులుగొని కూటికాస్యుడు అని ఒక స్నేహితుడు ఆయన్ని పిలిచాడు. పిలిచి ఆయనతో ఒక మాట చెప్పాడు. ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి అయిన త్రిలోకరాజ్యమున్ చేకొరనేలినట్లు విలసిల్లెద, దర్పకవీరు బంటుగా గైకొని సర్వభోగములు కాంతు, ఒడంబడబల్కి దీనికిన్ నాకును పొందనర్చి,
కరుణం చరితార్థుని చెయ్యవేనను అన్నాడు. ఆ కోటికాస్యునితో ఒక మాట అన్నాడు, ఈమె ఈ కమలాక్షి నాకు హృదయేశ్వరి అయినా, ఈమె నాకు వలపుగత్తె కావాలి. ఈమె నాకు వలపుగత్తె అయితే సాధారణంగా మన్మధుడు బాధిస్తాడు, మనసుల్ని బాధిస్తాడు తన బాణముల చేత. అంతకన్నా వివరణ అవసరం ఏముంటుందండి? కానీ ఆ మన్మధుణ్ణి నేను బాధిస్తాను. ఎలా అంటావేమో, దర్పక వీరు బంటుగా కైగొని సర్వభోగముల కాంతు. ఆమె నా హృదయేశ్వరి అయితే సర్వభోగములు ఆమెయే నాకు. కాబట్టి ఒడంబడ పల్కి దీనికి నాకును పొందొనర్చి ఆమె అంగీకరించేటట్టుగా మధ్యవర్తిత్వం వహించి ఆమెతో మాట్లాడి ఆమెని నా హృదయేశ్వరిని చెయ్యి, కరుణం చరితార్థుని చెయ్యవేనను, నా జన్మకు ఒక సాఫల్యాన్ని దయతో చేకూరేటట్టుగా ప్రయత్నం చెయ్యవయ్యా కోటికాస్యుడా అని ప్రార్థన చేశాడు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని ఒక ప్రొవెర్బ్. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను అని. స్నేహితుడు అన్నవాడు అన్ని వేళలా మిత్రుడు అడిగాడు కదా అని చెప్పి ఏది పడితే దాన్ని అంగీకరించగలిగినటువంటి వాడు ఉద్ధరణ చెయ్యలేడు. అందుకే స్నేహితుడు వేరు, మిత్రుడు వేరు. మితము నుండి అమితములోనికి తీసుకెళ్ళగలగాలి. అటువంటి నీచమైన మాట చెప్పిన తాను ఒక రాజు కదా, ధర్మం తెలిసి ఉండాలి కదా. ఏమి నీ నీచమైన మనప్రవృత్తి, సాల్వకన్యని చేపట్టడానికి ఎడుతున్నావే, వెడుతూ వేరొక ఇల్లాల్ని, వేరొక స్త్రీని రథం మీద పెట్టుకుని ఎడతావా? ఇంతకన్నా హీనమైన ప్రవృత్తి ఉంటుందా? దానికి నేనే దొరికానా నీకు? నేను వెళ్ళి మాట్లాడినా ఆవిడితోటి? ఇంతకన్నా దారుణమైన విషయం ఉంటుందా? నీ బుద్ధి మరల్చుకో అని సుగ్రీవుడితో మాట్లాడుతున్నప్పుడు భయాన్ని పొందిన సుగ్రీవుడు, ఇలా కామాన్ని పొందినవాడు కాడు, భయాన్ని పొందిన సుగ్రీవుడితో హనుమ మాట్లాడినట్టు మాట్లాడాడు అనుకోండి, ఆయన ఉత్తముడైన స్నేహితుడు. కానీ సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే, ఒక భ్రష్టుడైన వాడి చుట్టూ ఉండేవాళ్ళు భ్రష్టులే ఉంటారు తప్ప అసలు ఉత్తముడైన వాడు ఎలా చేరుతాడు? ఒకవేళ చేరాడు అనుకోండి, వాడు చెప్పిన మాటలు భ్రష్టుడికి ఎందుకు ఎక్కుతాయి? ఒక భ్రష్టుడు ఒక కార్యక్రమాన్ని చేశాడు అనుకోండి, వాడి చుట్టూ ఉండే భ్రష్టులు ఇది భ్రష్ట కార్యక్రమం రా అని చెప్పేవాళ్ళు ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఉంటారా? భ్రష్టుడు ఏ భ్రష్ట కార్యక్రమం చూపిస్తాడో వెనక ఉన్న భ్రష్టులు దాన్ని సమర్థించే చెప్తారు కదా. అంతకన్నా భిన్నంగా ఉంటుంది ఆ లోకంలో. ఒకవేళ అలా కానివాడు ఒకడు లేచి అది భ్రష్ట కార్యక్రమం అని చెప్పాడు అనుకోండి, వీడు వింటాడా? అటువంటి వాడిని ఉండనిస్తాడా? రావణాసురుడు చేస్తున్న పనులు తప్పు, నువ్వు ఇటువంటి భ్రష్ట పనులు చేయకూడదు అని విభీషణుడు లేచి చెప్పాడు. ఉండనిచ్చాడా రావణుడు? దగ్గర ఉండనిచ్చాడా? ఉండగలిగాడా విభీషణుడు? విడిచిపెట్టి ధర్మాత్ముడైన రాముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఏ పక్షి ఆ గూటికి చేరుతుంది. కోటికాస్యుడు సైంధవుడితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. సైంధవుడు ఏ పని చేస్తున్నాడో తెలిసి తిరుగుతున్నాడు. సాల్వకన్యని చేపట్టడానికి వెడుతున్నవాడు మధ్యలో ఆకి తమకంతో ఒక స్త్రీ వంక చూస్తున్నాడు అంటే, పక్కన వచ్చి నించుని ఆయన మాట్లాడే వరకు నిలబడ్డాడంటే వీడో భ్రష్టుడు అని చెప్పడానికి మీకు ఇంకొక ఉదాహరణ కావాలా? అందుకే జీవితంలో అసలు మనస్సు విరుగుడు పడాలి అంటే మంచి వ్యక్తి యొక్క స్నేహాన్ని దక్కించుకోవాలి. ఏది ఏమైపోనివ్వండి, అవమానమునకే గురి కానివ్వండి, దాని వలన ఇబ్బందే కలగనివ్వండి, మంచి వ్యక్తుల యొక్క స్నేహాన్ని మాత్రం జీవితంలో వదలకూడదు. ఎందుకో తెలుసా? ఎంత మురికి పట్టిన నీరైనా ఒక ఇండిపి గింజ అందులో పడిందనుకోండి, మట్టి విరిగిపోయి అడుక్కి వెళ్ళిపోతుంది. అది పరిశుద్ధతనిస్తుంది. కాబట్టి లోకంలో ఒక సత్సాంగత్యం, ఒక్క మంచి పురుషుడితో స్నేహం జీవితాన్ని మారుస్తుంది. కానీ సాధారణంగా ఏమిటంటే, ప్రయత్నపూర్వకంగానైనా ఒక మంచివాడి స్నేహం చేసే ప్రయత్నం చెయ్యరు. ఇదే భారతంలో ధృతరాష్ట్రుడు ఎంత దుర్మార్గుడు కానివ్వండి, కనీసంలో ఆయన చేసిన మంచి పని ఏమిటంటే ప్రతిరోజు విదురుడు చెప్పిన మంచి మాటలు వినేవాడు. విదురుణ్ణి విడిచి నేను ఉండలేనని ఒకప్పుడు విదురుడు అరణ్యానికి వెళ్ళిపోతే బ్రతిమాలి వెనక్కి పిలిపించుకున్నాడు. ఒక్క సత్పురుషుడితోనైనా సహవాసం మిగల్చుకున్నాడు. కాబట్టి కృష్ణ పరమాత్మంతటి వాడు విశ్వరూప ప్రదర్శనం చేసినప్పుడు దివ్యమైనటువంటి నేత్రములను ధృతరాష్ట్రుడికి ఇచ్చి
కృష్ణుని యొక్క విశ్వరూప సందర్శనం చేసేటటువంటి అదృష్టాన్ని కల్పించాడు. అందుకే జీవితంలో స్నేహమైనా సక్రమంగా ఉండాలి. మనసు మంచిది కాదు, పక్కన చేరిన స్నేహితుడు మంచివాడు కాడు. ఇప్పుడు అటువంటి వాడు ఏమైపోతాడు? అందుకే పిల్లలకి చిన్నతనం నుంచి నేర్పవలసినది ఏది అంటే అందరితో కలిసి ఉండు, కానీ స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. నీ మనసులోకి ప్రవేశించవలసిన స్నేహితులు ఎవరై ఉండాలి అంటే సంస్కార బలం కలిగినటువంటి వారై ఉండాలి. 2 వాక్కునందు ధైర్యం ఉండాలి. స్నేహితుడు చెడ్డ పని వైపు వెడుతున్నప్పుడు నిర్మోహమాటంగా నిర్భయంగా హెచ్చరిక చేసి కాపాడగలిగిన వాడై ఉండాలి. అంతేకాని మనకెందుకు లేని వంతపాడేటటువంటి వాడు పక్కనుంటే అటువంటి స్నేహితుని వలన యువతలవాడు అభ్యున్నతిని పొందడు. అందుకే ఇంత దుర్మార్గపుట ఆలోచన కోటికాస్యుడికి చెప్తే వెంటనే అంగీకరించాడు. సైంధవుడు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడో ఆ దుర్మార్గాన్ని కప్పిపుచ్చి సైంధవుడి అభిప్రాయం వ్యక్తమయ్యేటట్టుగా, తానెందుకొచ్చాడో అభిప్రాయం వ్యక్తమయ్యేటట్టుగా ఆ మాట్లాడినటువంటి తీరు ఉన్నదే, నిజంగా అది భగవంతుని యొక్క స్తోత్రం చెయ్యడానికో ఒక కావ్య పురాణాల్ని పరిశీలించడానికో ఆ కళ అబ్బి ఉంటే వాడు ఎంత ఉన్నతికి వెళ్ళేవాడు. ఈ ప్రౌఢిమ అంతా దేనికి పనికొచ్చింది అంటే ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి తన గొప్పతనాన్నంతటినీ మాత్రం చూపించాడు. మృగనేత్ర దారుణ మృగ సమాకులమైన ఈ వనాంతరంబున ఏకతంబ ఇట్లు నీ యున్కికి ఎయ్యది మూలము, ఈ వనదేవతవో సురేశ్వరునితోడ నలిగి ధరిత్రికి నరుగుదించిన శచీ లలనవో, హరి ఉరస్థలి దొరంగి కేలి గ్రుమ్మరు పద్మగేహవో, భవదీయ జనకత్వమున సముజ్వలితుడైన పుణ్యుడు ఏ వంశము వాడు, పొలతి నీదు జీవితేశ్వరుడుగు సుఖజీవితాత్ముడెవ్వడు, అబల నీ నామమై ఇంపు మిగులు శబ్దమియ్యది నాకు నిజంబు సిపుమ. ఎంత గొప్పగా అడిగాడో చూడండి. మృగనేత్ర అంటే లేడి కందుల వంటి కందులున్నదానా? అసలు అదేం పిలిపి, ఎందుకది? అసలు అలా మాట్లాడవలసిన అవసరం ఏంటి? అమ్మా అని పలకరించలేవా? చెల్లి అని పలకరించలేవా? అక్క అనలేవా? మృగనేత్ర 4 అక్షరాలు, అక్క 2 అక్షరాలే, చెల్లి 2 అక్షరాలే, అమ్మ 2 అక్షరాలే. 4 అక్షరాలకు అంత ప్రయాసం ఎందుకు పడుతున్నావు? ఎందుకంత తాపత్రయం? అంటే ఒక లీకి భావన మనసులో ఉంది. ఏమిటా లీకి భావన అంటే అవతల వారి అందాన్ని పొగిడితే వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోయి వీడు ఏం చెప్పినా చేయడానికి దిగజారిపోతారనేటటువంటి ఒక దిగజారుడు సంస్కృతి. ఇటువంటి కోటికాస్యులు ఆనాడు కాదు ఏనాడు ఉంటారు సమాజంలో. హెచ్చరిక, ప్రమాదాలకి గురయ్యేటటువంటి వాళ్ళకి అసలు మాట్లాడడంలో సంబోధించడంలో పవిత్ర హృదయమున్న వాడికి ఇన్ని అక్షరముల అవసరము లేదు సుమా. కాబట్టి చాలా జాగ్రత్త నీతో మాట్లాడేవాడి పట్ల. మాట్లాడిన మాటలు మధురంగా ఉండడం కాదు, లోపల భావమును గ్రహించగలిగినటువంటి అధ్యవసాయాన్ని పెంచుకో. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి మృగనేత్ర దారుణ మృగ సమాకులమైన ఈ వనాంతరమున ఏకతంబ ఎట్లు నీ యున్కికి ఎయ్యది మూలము. దారుణమైనటువంటి మృగములు తిరిగేటటువంటి అరణ్యం కదా. ఇటువంటి అరణ్యంలో ఒక్కతవే నిర్భయంగా ఇలా నిలబడి ఉన్నావే. ఆమె ఈయన వచ్చేటప్పటికి ఒక కడిమి చెట్టు యొక్క కొమ్మని వంచి పట్టుకుని అరణ్య సౌందర్యాన్నంతటినీ చూస్తోంది. అటువంటి స్థితిలో ద్రౌపదీదేవి నిలబడి ఉంది. ఒక్కతవే నిలబడి ఉన్నావే. ఈ వనదేవతవో, ఈ వనానికి అంతటికీ నువ్వు దేవతవా? దేవేంద్రుడి మీద అలిగి భూమి మీదకు వచ్చినటువంటి శచీదేవివా? లేకపోతే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం నుంచి ఏ కారణం చేతనైనా దిగి భూమి మీదకు వచ్చిన లక్ష్మీదేవివా? భవదీయ జనకత్వమున సముజ్వలితుడైన పుణ్యుడి వంశము వాడు. సాధారణంగా ఏమని అడగాలి? అమ్మా మీ నాన్నగారు ఎవరమ్మా అని అడగాలి. నిన్ను కన్నాడనేటటువంటి పేరు వలన అపారమైన కీర్తిని పొందినటువంటి ఆ తండ్రితనాన్ని పొందినవాడెవరు? ఎవరమ్మా అని నాకు వచ్చేస్తూ ఉంటుంది. అలా అనడువాడు. కాబట్టి అలాగే పొలతి, ఆ పిలుపులు చూడండి. మృగనేత్ర,
పొలతి అబల. ఎందుకండి ఇవన్నీ అంటే దుష్ట స్వభావ ప్రకటన. కాబట్టి పొలతి నీదు జీవితేశ్వరుడుకు సుఖజీవితాత్ముడెవ్వడు. నీకు జీవితేశ్వరుడంటే భర్త అయిన కారణం చేత ఎప్పుడూ సుఖాల్లోనే ఉండగలిగినటువంటి అదృష్టవంతుడెవరు? ఏమిటి ఆ మాటలు?